ఈటీవీ వీక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథి డాక్టర్ కోనేరు సత్యప్రసాద్, సమాజ సేవకులు. డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ గారు ఇంగ్లాండ్లో వైద్య విద్యను అభ్యసించి అక్కడ కొన్ని రోజులు ఆసుపత్రులు నడిపి సేవా సంస్థలను కూడా నడిపారు. వారు తిరిగి ఇండియా వచ్చిన తర్వాత ఒక సంస్థను స్థాపించి ఎవరైతే విధివంచితులు ఉంటారో, అభాగ్యులు ఉంటారో, అలాగనే తల్లి తండ్రి ఆలంబన లేని చిన్నపిల్లలను కూడా అక్కును చేర్చుకొని సమాజ సేవ చేస్తూ నిలువ నీడలేని ఎంతోమంది నిరాశ్రయులకి ఆశ్రయం కల్పించి ఉపాధి శిక్షణ కల్పిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు. అలాగనే తన సొంత కుటుంబ బాధ్యతలాగానే పేదల బాగోగులను కూడా స్వీకరించిన బాంధవుడు డాక్టర్ సత్యప్రసాద్ గారు. అండాదండా లేని చిన్నారులకు బడి గుడి అమ్మ ఒడి తానే అయి బాలల నేస్తంగా మారి తన చిన్నతనం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన సత్యప్రసాద్ గారు పువ్వు పుట్టగానే పడమనిస్తుందనే నానుడికి నిదర్శనంగా నిలిచారు. హీల్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులుగా ఆయన చేస్తున్న సేవలు అనిర్వచనీయం. ఆ పనులకు అభయహస్తం ఇచ్చి ఆత్మీయ ఆశ్రయం కల్పిస్తూ ఉపాధి మార్గం చూపిస్తూ డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ గారు ఈరోజు మన కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. సత్యప్రసాద్ గారు, చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. సత్యప్రసాద్ గారు, ముఖ్యంగా ఈ సేవా కార్యక్రమంలోకి మీరు రావడానికి ప్రధాన ఉత్ప్రేరణ ఏంటి? నాకు చిన్నప్పుడు నుంచి ఇంట్లో మనుషులు ఉండేవాళ్ళు. పని చేస్తున్న అతను ఒకరోజు పాపం అతనికి తెలియక డయాబెటీస్ వచ్చి కాలు నరికేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. నరికేసినప్పుడు నేను అప్పుడు 10 ఏళ్ళు అంత ఉండేవాడిని. పిలిచి, బాబు నీలాంటి వాళ్ళు బాగా చదువుకుని చక్కగా డాక్టర్ అయ్యి నాలాంటి వాళ్ళకి చాలామంది సహాయం చేయగలిగితే బాగుంటుంది అని అడిగాడు. అలాగే చేస్తానయ్యా, తప్పకుండా అన్నా. బట్ దట్ వాజంట్ నెసెసరీలీ ది మోటివేటివ్ కంప్లీట్లీ. చూసిన వాళ్ళు మనకన్నా తక్కువ వాళ్ళని చూసి పర్వాలేదులే అనుకుని నడిచి వెళ్ళిపోవడం అనేది నాకు చాలా బాధగా అనిపించేది. అసలు ఒకప్పుడు నేను 10-11 ఏళ్ళప్పుడు మంక్ అయిపోదాం అనుకుంటే మా అమ్మగారు నేను కూడా నీతో వస్తానని రెడీ అయ్యారు. ఇంకేం మంక్ అవుతానులే అమ్మా, కుదరదు, నేను ఇక్కడే ఉండి ఏదో ఒకటి చేస్తాను, ఇక్కడే ఉండి ఇవన్నీ పట్టించుకోకుండా సహాయం చేయగలిగిన వాళ్ళకి సహాయం చేద్దామని అప్పటికే మొదలైంది. దాంతో మెడికల్ కాలేజీకి వెళ్ళినప్పుడు మనకు అవకాశం రావటం, కంటిన్యూస్గా దాంతోపాటు కొంతమంది స్నేహితులు కలవటం జరిగింది. సో చిన్నతనం నుంచి కార్యక్రమాలకి ఫాదర్ మదర్ నుంచి సపోర్ట్ ఉందా? బాగా అండి. అమ్మ నాన్న, పర్టికులర్గా నాన్నగారు, ఆయన చాలా సింపుల్గా ఉండేవారు. సింపుల్గా ఎంత సింపుల్ అంటే 2 పంచెలు 2 చొక్కాలు అనవసరం, ఒక చొక్కానే కదా వేసుకునేది ఎప్పుడు అనుకునే అంత సింపుల్ మనిషి ఆయన. ఎవరికైనా పని ఏదన్నా ఉంటే ఆయన పని వదిలిపెట్టుకుని ముందు అక్కడికి వెళ్ళేవారు. పెద్దవాళ్ళ ప్రవర్తన బట్టి చిన్నవాళ్ళకి వస్తాయని నాకు బాగా నమ్మకం. అది సైంటిఫిక్గా కూడా మనకు తెలిసిందే. అది అలా నాలో అవన్నీ నాటుకున్నాయని అనిపిస్తుంది. ప్లస్ మా అమ్మ ఏమో నాకు ఇంట్లో ప్రేమ అంటే దానికి ఇంకా వేరే లేకుండా అవగాహన వచ్చేటట్టు చేసి చూపించారు. పియూసీలో ఎడ్యుకేషన్ ఏదో బ్రేక్ వచ్చినట్టు. పియూసీలో మొట్టమొదటిసారి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం వలన నాకు యూనివర్సిటీలో ఫ్రీడమ్ వచ్చింది. అమ్మ 4 డబ్బులు ఇచ్చి పంపిస్తుండేది, ఎప్పుడు జేబులో పెట్టుకోరా, అవసరం వస్తుంది ఎప్పుడైనా అని. తీసుకెళ్ళి నేనేం చేశాను, క్లాసులు ఎగ్గొట్టి సినిమాకి పోతుండేవాడిని. సినిమాకి పోతుండేసరికి చివరిలో పరీక్ష పోయింది. ఎంతంటే ఆ రోజుల్లో ఇంగ్లీష్ నాకేమో అప్పటిదాకా తెలుగు మీడియం నుంచి వెళ్ళాను. తెలుగు నుంచి మీడియం వెళ్ళేసరికి ప్రీ యూనివర్సిటీలో ఇంగ్లీషు, దానికి తోడేమో అసలు మనకు వచ్చిన ఇంగ్లీష్ జ్ఞానమే తక్కువ, అందుకని ఇంగ్లీష్లో తప్పా. దానికి తోడు నేను కాలేజీకి సరిగా వెళ్ళకపోతే దాన్ని ఏదో అనేవారు, అటెండెన్స్ లేకపోతే వాళ్ళు మన పరీక్ష కూడా పబ్లిష్ చేసేవాళ్ళు కాదు. పరీక్ష డబ్బులు కడితే రాయనిచ్చేవారు, కానీ రిజల్ట్స్ చెప్పేవాళ్ళు కాదు. అది జరిగింది అప్పుడు. దాంతో నేను అనుకున్నారు, వీడు తొందరగా రిజల్ట్ రాకపోతే యూనివర్సిటీలో సీటు మిస్ అయిపోతాడని చెప్పి హడావిడిగా విశాఖపట్నం వెళ్ళారు. ఆ రోజుల్లో విశాఖపట్నం మనకి యూనివర్సిటీ కదా. అక్కడికి వెళ్తే ఈయనకి తెలిసింది, ఇలా వీడికి పరీక్షలు తప్పడమే కాకుండా అటెండెన్స్ సరిగా వెళ్లకుండా వీడు వచ్చేసరికి ఆయనకి పాపం ఆ నమ్మకం పోగొట్టుకునేసరికి నాతో మాట్లాడాలంటే ఆయనకి చాలా కష్టం అనిపించింది. ఇదేంటి నాన్న ఇలా అయిపోయారు సడన్గా, నేను చూస్తేనే నన్ను మాట్లాడేంత ఇష్టం లేని మనిషిలాగా అయిపోయారని నాకు తర్జన భర్జన తప్ప నేను వెనకాల నేను చేసిన తప్పు గురించి నాకు తెలియలే.
తెలియకపోతే అప్పుడు మా పెద్దమామయ్య వచ్చి చెప్పి, ఆయన ప్రొఫెసరు వచ్చి చెప్పి, నువ్వు శుభ్రంగా చదువుకోరా బాబు, ఇంకా పరీక్షలు 6 వారాలు కూడా లేవు, ఇలా ఫీజు కట్టి తొందరగా ఈ 6 వారాలు కష్టపడి చదువుకో, నీకు బుర్ర లేక కాదు కదా, దాని మీద శ్రద్ధ లేకట్ట పోయింది అంటే వెంటనే వెళ్ళి ఒక సత్యం గారని అమెరికన్ హాస్పిటల్ అని ఒకటి ఉండేది ఇక్కడ, ఆయన భార్య అక్కడ డాక్టరు. నాకు ఆయన దగ్గరికి వెళ్ళి గేట్ దగ్గర నుంచుంటే, సార్ నేను ఇలా ఇంగ్లీష్లో పోయాను అంటే ఆయన వెంటనే సరే సాయంత్రం పూట రా సైకిల్ వేసుకుంటే నేర్పించేవారు. చక్కగా మళ్ళీ 6 వారాల తర్వాత మళ్ళీ పరీక్ష తీసుకున్నా, ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా. ఎక్కడ చదువుకున్నా పియూసీ? పియూసీ ఎస్ఆర్ఆర్ కాలేజ్ వచ్చేదాన్ని, విజయవాడ. విజయవాడ గ్రామానికి ఎంత దూరం అది? 6-7 మైళ్ళు ఉండేది. ఇక్కడే ఉండి చదువుకున్నారు? ఇక్కడే పెటవంట్లో ఉండేవాళ్ళం. నేను పెటవంట్లో పుట్టి పెరిగాను. తాతగారు కోనేరు బసవ చౌదరి గారు జిల్లా పరిషత్ స్కూల్ అని పక్కనే కట్టించారు ఆయన. ఆ స్కూల్కి వెళ్ళి మళ్ళీ మా ఇల్లు కూడా అక్కడే ఉండేది. సైకిల్ కొనుక్కున్నాను పియూసీలో, సైకిల్ మీద. అది పెద్ద ఫ్రీడమ్ సైకిల్ అంటే ఆ రోజుల్లో. ఏ ఇయర్ ఎప్పుడు? 60s 70s? 64, 65 అండి. 64. నాన్నగారు ఏం చేస్తుండేవారు సత్యప్రసాద్? నాన్నగారు వ్యవసాయనండి. ఆయనకి పొలం ఉండేది, కాకపోతే మెట్ట భూములు ఎక్కువ ఉండేవి. కూరగాయలు బాగా పండించేవారు. ఇంట్లో మనకి దొడ్లో చాలా గేదెలు అవి ఉండేవి. పాల వ్యాపారం ప్లస్ ఇవి చేసేవారు. సామాన్య కుటుంబమే, పెద్ద ఎక్కువ ఉండేది కాదు, సమృద్ధిగా ఉండేవి. మాకు అసలు మన సామాన్య కుటుంబం అనేటువంటిది మనకు తెలియకుండా పెంచారు. దానికి నేను తర్వాత వర్కౌట్ చేశాను ఫిలసాఫికల్గా. మనకి ఏమున్నదో చూస్తే మనం ఎప్పుడూ రిచ్గానే ఉండిపోతాం. ఎగ్జాక్ట్లీ. మనకి ఏమి లేదో చూడటం మొదలు పెడితే ఎంత ధనధాన్యాలు ఎంత జ్ఞానం ఉన్నా కూడా మనం పూర్గానే మిగిలిపోతాం అనేది నాకు బాగా తెలిసింది. గొప్ప ఆలోచన. 15వ సంవత్సరంలోనే ఈ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు? అవునండి. అప్పుడు గుంటూరు చేరాను. అంతకుముందు అగ్రికల్చర్ బేసి 1 సంవత్సరం చేశాను. అక్కడ నుంచి గుంటూరులో చేరాను. 67లో చేరాను. 17వ సంవత్సరం మొదలైంది అప్పుడు. అప్పుడు నాకు ఇక్కడ అనిపించింది, ఇక్కడ ఇవన్నీ చూస్తున్న వాళ్ళని, రోజు మెడిసిన్ చేసింది ఎవరికన్నా సహాయం చేయాలని కదా వచ్చాము, సహాయం కావాల్సిన వాళ్ళు రోజు ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళే దోవలో కనిపిస్తున్న వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నామే అని 2-3 రూల్స్ చూసి మన మీద మనకు చేయగలిగిన పరిస్థితి లేదు కదా అని చెప్పి బిజీగా వెళ్ళిపోయాను. నాకు ఇంకా రోజు అదే లోపల మదన పడుస్తుంది. అందుకని వెళ్ళి నా రూమ్మేట్స్తో వాళ్ళతో మాట్లాడితే అన్నారు, రే బాబు మనకి అసలే బిజీ షెడ్యూల్స్, ఇవన్నీ పెట్టుకుంటే ఎట్టా కుదురుతుందా, నువ్వు వీటిలో పడబోకు అని అంటే నాకు అది పోవడంలా. దాంతో కొంచెం మనం అంటే వినియోగలిగిన వాళ్ళని ఎవరైనా ఉంటే వాళ్ళని కలుపుకుని చేద్దామని చెప్పి మొదలుపెట్టి చేశాను అనమాట. మెడిసిన్ ఎక్కడ చేశారు? మెడిసిన్ గుంటూరు మెడికల్ కాలేజ్లో చేశానండి. అది ఒకటి మళ్ళీ దానివల్ల కూడా నాకు తర్వాత చాలా ఉపయోగం కలిగింది. మెడిసిన్ మనం వెళ్ళింది చదవాల్సింది ఏంటంటే ఎవరికైనా సహాయం చేయడానికే, అంతేగాని మన జీవనోపాధి కోసం వెళ్ళిన వృత్తి కాదనేటువంటిది నాకు అప్పటి నుంచి ఉంది. నా యాక్టివిటీని అంతా చూసి ఒక ఆయన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC ఉంది కదా, ఆయన డెవలప్మెంట్ ఆఫీసర్ ఒక ఆయన చూసి, బ్రహ్మయ్య గారని, నువ్వు బాబు సత్యప్రసాద్ ఇవన్నీ బాగా చేస్తున్నావు కదా, నేను నీకు ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉద్యోగం ఇస్తాను. అదేంటంటే ఉద్యోగం నాకంటే కాదులే, నువ్వు ఉద్యోగం నువ్వు చేయగలిగిన పరిస్థితి ఉంది నీకు, నేను కూడా వచ్చి నీతో చేస్తాను. అది ఉద్యోగం చేసేవాడిని. సాయంత్రం పూట మన పని అయిపోయినా ఖాళీ ఉన్నప్పుడు ఆదివారం కూడా తీసుకుపోయి ఆ ఇన్సూరెన్స్ ఏజెన్సీ పాలసీలో కట్టించేవాళ్ళు. నాకు మొట్టమొదటి ఆ రోజుల్లో వచ్చిన జీతం 2300. ఆ రోజులు చాలా ఎక్కువ. 67 కదా, పెద్ద డబ్బు. చాలా. అమ్మకి దాంతో మంచి నెక్లెస్ అది కొని, అదే నెక్లెస్ అంటే మనకి బంగారు గొలుసు, దాంట్లో ఈ వజ్రాలు అట్లాంటివి ఏమి ఉండవు కదా, అలాంటిది కొనిస్తే అమ్మ కూడా చాలా ఆనందం, నాకు కూడా బాగా అనిపించింది. ఇంగ్లాండ్ ఎప్పుడు వెళ్ళారు? ఇంగ్లాండ్ 1976 ఫిబ్రవరి వెళ్ళానండి. మొదటి నుంచి పోవాలని ఉందా లేకపోతే? లేదండి, నేను అంతకుముందు వారం రోజుల ముందే ఇక్కడ వారపత్రికలో ఇంటర్వ్యూ చేశారు. నువ్వు ఎన్ని చేస్తున్నావు కదా యువకుడివి, మాతో కొంచెం మాట్లాడని. ఆ వారపత్రికలో ఇంటర్వ్యూ చేసి ఒక ఫుల్ పేజీలో వేశారు. ఆ రోజుల్లో ఆదర్శ యువకుడు అని పెట్టి నా పాస్పోర్ట్ ఫోటో కూడా వేసారు. దాంట్లో చెప్పా, నాకు వెళ్ళాలనే ఉద్దేశం లేదు, ఇక్కడ ఏదైనా చేయగలిగినంతకాలం ఇక్కడే బతికి చేద్దామని. ఆ రోజు అలాగే అనిపించింది, దాంట్లో తప్పు లేదు. కాకపోతే ఏం జరిగిందంటే నాన్నగారు రిటైర్ అయిపోతున్నాను అని ఆ రోజు వారం రోజుల ముందే వచ్చారు. అరే నాన్న నువ్వు ఇక బాగా
చదువుకున్నావు, ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయావు, డాక్టర్ అయ్యావు, నీకు మళ్ళీ ఒకటి గుర్తు చేస్తున్నా, నువ్వు నీ కోసం అని చెప్పి చెల్లెళ్ళ చదువుల కోసం అని చెప్పి మనం అంతా ఖర్చు పెట్టేశాం, ఉన్న పొలాలని అమ్మేశా, ఇంకా నేను రిటైర్ అవుతున్నాను, ఇప్పుడు నీ బాధ్యత నువ్వు తీసుకోవాలి అన్నారు. చెల్లెళ్ళ మ్యారేజ్, వాళ్ళ బాగోగులు అన్ని. అప్పుడేమో అమ్మ ఏమో నువ్వు ఎక్కడికి పోవద్దు, ఉన్న దాంట్లో సర్దుకుని ఇక్కడే తిన్నాము, ఆమెకు నన్ను వదిలిపెట్టడం ఇష్టం ఉండేది కాదు. ఏం చేయాలని నాకు తెలియలే, నాకు డబ్బు ఎలా సంపాదించాలో తెలియదు. దాంతో మా పెదమాయ అన్నారు, నేను ఇప్పుడే వచ్చాను రా మాంచెస్టర్ నుంచి, యునైటెడ్ కింగ్డమ్ వెళ్ళు, ఇక్కడ ఉంటే నీకు బుర్ర అవగాహన కన్నా కొంచెం ఇతర దేశాలు తిరిగి వస్తే నీకు మంచి ఉపయోగం ఉంటుంది, వెళ్ళి పర్టికులర్గా అని చెప్పి ఆయన అప్పుడు తిరిగి వచ్చిన సూట్ కేసు, మిగిలిన డబ్బులు ఇచ్చి నాకు నువ్వు టికెట్ కూడా ఏం చేసేవారు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో పిహెచ్డి చేశారు ఆ రోజుల్లోనే, తర్వాత ప్రొఫెసర్ అయ్యారు, తర్వాత యాక్టింగ్ వైస్ ఛాన్సలర్ కూడా అయ్యారు. ఆయనకి నేనంటే మా ఇద్దరం క్లోజ్గా, నాకన్నా 10 ఏళ్ళు పెద్ద ఆయన, అమ్మకి పెద్ద తమ్ముడు. నేనే ఇస్తాను రా టికెట్ కూడా, నేను 92 పౌన్లు ఎంతో కట్టి టికెట్ కూడా ఆయన ఇచ్చారు. ఆయన దగ్గర మిగిలిపోయిన పౌన్లు అవి మిగిలింటే 20 పౌన్లు 29 పౌన్లు ఎంత ఉన్నాయి ఆ రోజున, అవి కూడా ఇచ్చేసి తీసుకుపోరా, సూట్ కేసు కూడా నువ్వు కొనాల్సిన పర్లేదు, నేను ఎలాగో ఉపయోగించను కదా, తీసుకుపోయాను అనమాట. ఫస్ట్ అలా దిగానండి. అక్కడ పీజీ జాయిన్ అయ్యారా? వెళ్ళగానే ఎన్హెచ్ఎస్ అనేది పెద్ద బ్లెస్సింగ్ అండి. జాబ్ మనలాగా ఇక్కడ స్ట్రక్చర్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ అంటూ ఉండవు, తర్వాత ట్రైనింగ్ చేస్తూ ఎగ్జామ్ రాసుకోవడం. వెళ్ళగానే ఆర్థోపెడిక్ సర్జరీలో చేరాను, తర్వాత వేరియస్ అదర్ స్పెషాలిటీస్లో కూడా చేసి నాకు అనిపించింది హాస్పిటల్స్లో కన్నా నేను బయట ఉంటే నాకు మనస్సుకి శాంతిగా ఉంటుంది, నేనైతే ఎక్కువ చేయగలనని చెప్పి ఆ రోజుల్లోనే కొత్తగా మొదలు పెడుతున్నారు ఈ ఫ్యామిలీ మెడిసిన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని. నేను ఆల్రెడీ అన్నీ చేసేస్తున్నాను, అందుకని నేను కూడా ఫ్యామిలీ మెడిసిన్ లైసెన్స్ తీసుకుని దాంతో చేరాను. అక్కడే ఈ హీల్స్ అనే దానికి మీరు ఫౌండేషన్ వేసారా? అక్కడే మొదలైందండి. అక్కడ కూడా నేను ఇది నాకు లోపల బాధిస్తూనే ఉంది, మన వాళ్ళందరినీ వదిలేసి వచ్చేసానే ఇక్కడికని. అందుకని చెప్పి అక్కడ కూడా మనకి మోస్ట్ డిప్రైవ్డ్ ఏరియాలో తీసుకుపోయి ఎక్కడ పేదవాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి పోయి పెట్టా ప్రాక్టీస్. ఏ ఏరియా అండి అది? అది కేంబ్రిడ్జ్ సైడ్లో, దానికి అవుట్స్కట్స్లోనే ఉంటుంది, పీటర్బరో అనే టౌన్, దాంట్లో ఒక వెస్ట్వుడ్ అనే ఏరియాలో హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ఏ దృక్పథంతో స్టార్ట్ చేశారు హీల్స్ అనే దాని మీద? అక్కడ హీల్ అనేది నాకు మొట్టమొదటి నుంచి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది రెండు లింక్డ్ అని, ఈ రెండింటికి మనకి జన్మ హక్కు అనేటువంటిది నాకు మొట్టమొదటి బాగా నమ్మకం. ఎందుకంటే డబ్బులు ఉన్నా లేకపోయినా ఈ రెండు ఏదైనా చేయొచ్చు, కావాలన్నా పోగొట్టుకోలేదు విజ్ఞానమే. ఎలా మొదలు పెట్టారు అక్కడ హీల్స్ ద్వారా మీరు ఈ సేవా కార్యక్రమాలు? అక్కడ ఈ బాధ తగ్గట్లా, ఏదో ఒకటి ఎలాగోలా మళ్ళీ చేయాలి అని. ఇల్లు నాన్న అమ్మ నా దగ్గరకు వచ్చారు, చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇల్లు ఉంది. ఇంగ్లాండ్ వచ్చేసారా? నాతో పాటు తీసుకెళ్ళాను వాళ్ళు. పెళ్ళిళ్ళు అయిపోగానే, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వచ్చారు. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అనుకున్నా ఇంకా అప్పుడు 92కి హీల్ పెట్టాము, చెల్లెళ్ళకి కూడా పిల్లలు పుట్టారు, నాన్న అమ్మ వాళ్ళకు కూడా సహాయం చేసి వచ్చేసారు. అయిన తర్వాత ఇల్లు ఉంది శ్యామలా నగర్ గుంటూరులో. ఇల్లు మనం అద్దెకిచ్చుకుంటానికి ఇటుకి పనికి వస్తుంది, కానీ దానివల్ల పెద్ద ఉపయోగం లేదు కదా. అందుకని నేను అనుకున్నాను, మీరు నా దగ్గరకు వచ్చేస్తున్నారు కాబట్టి దాన్ని మనం ఫస్ట్ ప్రాజెక్ట్ అక్కడే పెడదాము, దాంట్లో అంకిత అని పేరు పెట్టి దానికి ఆర్ఫనేజ్ కింద మార్చేసాం, అనాథ శరణాలయం కింద మార్చేసి ఇల్లుని రీజనబుల్గా పెద్ద ఇల్లే, స్థలం అది ఉండేది, దాంట్లో పెట్టుకుని అది ఫస్ట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాం అనమాట. ఎప్పుడు వచ్చారు? తిరిగి ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నేను తిరిగి వచ్చిపోతూనే ఉన్నా, పర్మనెంట్గా ఎప్పుడు రాలేదు, పర్మనెంట్గా ఎక్కడ లేను. పిల్లలు ఎక్కువైన కొద్దిగా డబ్బు మళ్ళీ ఎక్కువ పోగు చేయాలి కదా, అది అలా మొదలైంది. అది విద్య వరకు చేసాము, తర్వాత దాన్ని ఆరోగ్యం కూడా ఎలా చేయాలనేటువంటిది నాకు మొట్టమొదటి, అది చేతిలో పనే కదా, 10 మందికి చేయగలిగితే చేయొచ్చు. బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రం డొనేషన్స్ అవి పోగు చేయాలి కదా, అలా చేయడం మొదలు పెట్టామన్నమాట. 92లో మన వర్క్ చూసి నా పేషెంట్స్ కొంతమంది, నా స్టాఫ్ కొంతమంది జాయిన్ హ్యాండ్స్. మీరు ఫస్ట్ వైద్యం చేసేటప్పుడు డబ్బులు ఇచ్చేవారు అసలు? ఆ రోజుల్లో నేను తీసుకునేవాడిని కదండి, ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో ఉంది, కాకపోతే ఇంత లెవెల్లో కార్పొరేట్ లెవెల్లో లేదు. ఎక్కువ మంది గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు, అక్కడక్కడ కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకునేవాళ్ళు. నాకు ఆ అవకాశం లేదు కదా, అందుకని చెప్పి గవర్నమెంట్
సర్వీస్లో అక్కడ ఎన్హెచ్ఎస్లో ఉన్నాను. మన డబ్బు గురించి ఆలోచించక్కర్లా. మన గవర్నమెంట్ ఉద్యోగంలానే మనకి ఇంత అని ఇస్తారు డబ్బులు అక్కడ. కాకపోతే ఏంటంటే మేము ఎంప్లాయీస్ కాదు, మన సొంత ఇండిపెండెంట్ ప్రాక్టీషనర్స్ అనమాట. ఓకే, అది మాత్రం చాలా పెద్ద ప్రివిలేజ్ అండి. యాజ్ ఎ ఫిజిషియన్ మనకి డాక్టర్గా ఏది ఆలోచించకుండా చక్కగా మనిషికి కావాల్సిన ఏది చేయగలిగిన పరిస్థితిలో మనకు అంతకన్నా ధన్యమే ఉందండి. 92లో ఇక్కడ అంకిత స్టార్ట్ చేసిన తర్వాత ఎంతమంది పిల్లలతో చేశారు? 26 ఉండేవారండి. అది ఎట్లా సెలెక్ట్ చేశారు? చాలా తొందరగా నిండిపోయింది. ఆ రోజుల్లో ఇన్ని గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడు. కాకపోతే మనకు ఉన్న వాళ్ళు మంచి మంచి మనుషులు ఉండి చుట్టూ ప్రభావతి గారు, మంగాదేవి ఉండేవారు. వాళ్ళు మా ఇంటి ఎదురుగుండా ఉండేది ఆమె. ఇలా మన ఇల్లు ఇచ్చేస్తున్నానమ్మా, మనకి మీరు కొంచెం మన పిల్లలకి చదువు చెప్పించండి. ఆమె చదువు చెప్పిస్తా అన్నారు. అక్కడ ఉండి చూసుకోవడానికి ఇంకో కొంతమంది పెద్దవాళ్ళు, అప్పుడు నేను ఇక్కడ చదువుకున్నప్పుడు నాకు ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి ప్రజాసేవ సమితిలో నాకు ఆల్రెడీ పరిచయాలు ఉన్నాయి చాలా. అంతకుముందు వర్క్ చూసిన వాళ్ళు ఉన్నారు. దాంతో అది 26 మంది తొందరగా నిండిపోయారు. మనకు ఎలాంటి వాళ్ళు వచ్చేవారంటే మీ ప్రశ్నకు సమాధానం హాస్పిటల్స్లో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, లేదా చిన్న పిల్లలు తీసేవాళ్ళు. మాకు 3 నెలల పిల్లలు కూడా ఉండేవారు. ఆ రోజుల్లో కొంతమందిని అడాప్షన్కి కూడా ఇచ్చాం ఇనీషియల్ స్టేజెస్లో. తర్వాత సరిగా కొన్ని ఆర్గనైజేషన్ సరిగా చేయక కొంతమందిని ఈ పిల్లల్ని దుర్వినియోగం చేయటం వలన వాళ్ళని గవర్నమెంట్ కరెక్ట్గానే వాళ్ళు రూల్స్ పెట్టుకుని ఇలాంటివి ఏమీ తీసాను కదా. అప్పటి నుంచి మనం చిన్నపిల్లల బదులు ఇంకా కాస్త వాళ్ళ పనులు వాళ్ళు సొంతంగా చేసుకోగలని పరిస్థితులు వచ్చిన వాళ్ళని 2-3 ఏళ్ళు దాటిన వాళ్ళని తీసుకునేవాళ్ళం. ఒక పిల్లని ఆ దుప్పిలో పడేసిపోతే పొద్దున్న ఇన్ఫెంట్ ఏడుస్తుంటే ఆ ఏడు చూసి గుర్తుపెట్టి పిల్ల ఉంది ఇక్కడ అని చెప్పి తీసుకుని మా దగ్గరికి పంపించారు. అలా జరుగుతుండే. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్? హీల్ తరఫున చేసేవాళ్ళం ఒక దగ్గర 4,000 మంది అయ్యారండి. మనకి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఉంది, డే స్కాలర్ నాన్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఏమో అంకిత దాన్ని తర్వాత అది నిండిపోయేసరికి గుంటూరుకి 14-15 కిలోమీటర్ల దూరంలో మన ఊరు బయట మద్రాసు రోడ్లో ఒక 4 ఎకరాలు స్థలం కొని దాంట్లో పర్పస్ బిల్ట్ విలేజ్ కట్టాం, చిల్డ్రన్స్ విలేజ్. అది ఫస్ట్ హీల్ చిల్డ్రన్స్ విలేజ్ మన పర్పస్ బిల్ట్. ఒక్కొక్క కాటేజీలో 10 మంది పిల్లలు, ఒక హౌస్ మదర్ ఉండేట్టు, చదువుకునేటట్టు. అక్కడ ఎందుకు కట్టామంటే అక్కడ కూడా మనకి మంగాదేవి గారి స్కూల్ పక్కన ఉంది, అందుకని అక్కడ పెట్టామన్నమాట. వాళ్ళు మిగతా కమిటీ మెంబర్స్ వాళ్ళు చూసుకునేవారు. అది 220 మందికి పడతారండి. ఓకే, మిగతా ఎక్కడెక్కడ పెట్టారు? మనం ఇలా ఖర్చు ఎక్కువ అయిపోతుంది, కొంత ఎక్కువ చేయలేము, ఇంత ఫండ్స్ రైజ్ చేయాలన్న కష్టం అని చెప్పి ఎస్కేప్ పావర్టీ ట్రాప్ అనేది పెట్టాం. ఎస్కేపింగ్ పావర్టీ ట్రాప్ అంటే కొన్ని స్కూల్స్ని మనమే అడాప్ట్ చేసుకోవటం, లేదా గవర్నమెంట్ స్కూల్స్లో వాటిల్లో ఉన్నటువంటి గ్యాప్స్ని ఐడెంటిఫై చేసి వాటిని ఫిల్ చేస్తూ అక్కడ మనం అటెండెన్స్ తగ్గిపోతున్నవి, రిజల్ట్స్ తగ్గిపోతున్న చోట తీసుకుని మనం ఇంపాక్ట్ ఏమవుతుంది మనం తీసుకుంటేనని మొదలుపెట్టాము. అలాంటిది భద్రాచలంలో ఒక స్కూల్ ఉంది, భవానీ అని, విజయవాడ ఆమె. అక్కడ ఇవన్నీ వదిలిపెట్టుకుని అక్కడ పోయి ఆమె భర్త మురళి గారు ఇప్పుడు పోయారు. అక్కడ పోయి భద్రాచలంలో ఒకటి కట్టారు. కట్టి అక్కడ సేవ చేస్తే ఆమెతో కాంటాక్ట్ అయిన ఈ హీల్ ద్వారా అప్పుడు ఆమెతో పరిచయం అవడం, అక్కడ దాంతో కలిసి అక్కడ ఇంకొక స్కూల్ తీసుకున్నాం. అక్కడ 360 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన రోజు చెప్పకుండా ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి కానూరు స్కూల్కి వెళ్ళాం. శివనాగేశ్వరరావు ఉన్నారు. వెళ్తే అది ఇంకా తగ్గిపోతున్నారు జనం. అక్కడ గవర్నమెంట్ స్కూలే, ఆయన ఒరిజినల్గా ల్యాండ్ ఇచ్చిన డోనర్, జిల్లా పరిషత్ స్కూల్. అది చూసి మనం అక్కడ కాకపోతే టీచర్స్ మేము వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళకి చెప్పకుండా వెళ్ళి 5:30-6 గంటలకు వెళ్ళాం. గవర్నమెంట్ స్కూల్స్లో మామూలుగా ఉండేది ఏంటంటే మన ఉద్దేశాలు అప్పుడు పని అవ్వకముందే ఇంటికి పోతారు, పనికి మొదలైన టైంకి రారు, ఇలాంటి దురుద్దేశాలు ఉన్నాయి. కానీ అక్కడ కూడా చాలామంది మంచి టీచర్స్ ఉన్నారు. అది వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, ఇక్కడ వీళ్ళు ఇంత బాగా ఉన్నారు,
ఇక్కడ ఊళ్ళో మనకి డోనర్ ఉన్నాడు, ఇంత చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ స్కూల్ని మనం ఫస్ట్గా అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది అని అది చేసుకుని మొదలుపెట్టాము. అప్పుడు 200 కూడా ఉండేవారు కాదు, ఇప్పుడు వాళ్ళకి 500+ ఉన్నారు పిల్లలు. అయినా కానీ అక్కడ సరిపోవట్లే, ఇంకా వస్తామని అక్కడ ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఏమి తక్కువ రాకుండా ఇప్పుడు ఆ స్కూల్ మనకు నేషనల్ లెవెల్లో 17వ ర్యాంక్లో వచ్చింది కొన్ని పారామీటర్స్లో. స్టేట్లో కూడా 2వ ర్యాంక్ కొన్నిట్లో వచ్చింది. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అడాప్ట్ చేసుకున్న తర్వాత ఎటువంటి పద్ధతి ఫాలో అవుతారు? అక్కడ ముందు చేసుకోవడానికేమో ముందు మంచి టీచర్స్ కమిటెడ్గా ఉండాలి. ఓకే. రెండోదేమో మనకు లోకల్గా సపోర్ట్ చేసే వ్యక్తులు ఉండాలి, అది ముఖ్యం. అది అయిన తర్వాత వాళ్ళకి లేనివి, ఫర్ ఎగ్జాంపుల్ కానూరు ఉద్యోగం తీసుకున్నాం, అక్కడ వాళ్ళకి సరిపడా క్లాస్ రూమ్లు లేవు, టాయిలెట్స్ లేవు, వండి పెట్టడానికి ఆ రోజుల్లో మిడ్ డే మీల్ లేదు, ఇంకా మనం అక్కడ చేసుకోవడానికి సరిగా కిచెన్ లేదు, వాళ్ళకి ల్యాబ్స్ లేవు. ఇలాంటివి చాలా నెససరీ థింగ్స్ మిస్ అయిపోతున్నాయి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మీరు తీసుకెళ్ళారు, ప్రొవైడ్ చేస్తాం. మొత్తం ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు? అలా 16 స్కూల్స్ ఉన్నాయండి. ఎన్ని జిల్లాల్లో స్ప్రెడ్ అయింది? ఇప్పుడు కృష్ణా, తెలంగాణలో భద్రాచలము, ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్నాయి. దాన్ని మనం 10,000 మంది పిల్లల్ని దాంట్లో తీసుకోవాలని మనకి ఇప్పుడు 4,000 అయ్యారు. ఇప్పుడు 4,000 అయ్యారండి. ఇంకా 2 ఏళ్లలో 3 ఏళ్లలో అది ఎక్స్పాండ్ చేద్దామని ఆ ప్రోగ్రామ్ కొంచెం స్లో అయ్యాము. ఎందుకంటే హీల్ ప్యారడైజ్ అనేటువంటి ప్రాజెక్ట్ని కన్సీవ్ చేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటండి? ఇంగ్లీష్లో చెప్తున్నాను, ఏమనుకోవద్దు. పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ త్రూ కామన్ గుడ్. ఆనందాన్ని మనం ఛేదించుకుంటా వెళ్తాం. ఏ విధంగా ఛేదించుకుంటాం? డబ్బులు ఎక్కువ సంపాదించుకోవటం కాదు, పెద్ద ఉద్యోగాలు తెచ్చుకోవటం కాదు, 10 మందిని ఎలాగైనా చేసి మనం పవర్లోకి రావటం కాదు. వీటి వల్ల మనకి ఆనందం అనేది రాదు, వచ్చినా అది తాత్కాలికంగానే ఉంటుంది. అలా కాకుండా 10 మందిని మన వాళ్ళు అనుకుని మన పక్కవాడికి మనం కొంచెం సహాయం చేస్తే కలిగే ఆనందం వల్ల వచ్చేటువంటి ఆరోగ్యం, ఇవన్నీ అనుభవించి చేసి చూపిద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్. అందుకని అందరూ అడుగుతారు, ఇది ఏమిటండి మంచి ప్లేస్ దొరికింది కదా, ఇది చూసి ప్యారడైజ్ అని పెట్టారా, లేకపోతే ఈ ప్యారడైజ్ అని పెట్టుకుని దానికోసం వెతుక్కుని ఇక్కడ తోటపల్లి అని చెప్పి మనకి గన్నవరంకి ఆగిరిపల్లికి మధ్యలో ఉంటుందండి. 12 కిలోమీటర్లు గన్నవరం నుంచి. చక్కగా చుట్టూ కొండలు ఉంటాయి. అక్కడ బ్రహ్మలింగం చెరువు అని పెద్దది ఒకటి ఉంది, అది ఇప్పుడు ప్రస్తుతం కాస్త ఎండిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అక్కడ దాన్ని నింపి వచ్చే సంవత్సరం నుంచి పూర్తిగా దానికి ఎప్పుడు నీళ్లు ఉండేట్టు చేస్తారని చెప్పారు. ఎంత ప్లేస్ తీసుకున్నారు? 27 ఎకరాలు తీసుకున్నామండి. ఇక్కడ కూడా పిల్లలేనండి, పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ప్రయారిటీ మనకి ఆర్ఫన్స్ అండి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి. తర్వాత సెకండ్ ఏంటంటే వల్నరబుల్ చిల్డ్రన్, అంటే బాధలు పెడుతుంటారు ఇళ్లలో ఉండి కూడా కొంతమంది, అది గవర్నమెంట్ తీసుకోవటం అలాంటి వాళ్ళని. అలాంటిది ఇక్కడ మనకు సిస్టమ్ లేదు, గవర్నమెంట్కి ఉంది బట్ వాళ్ళకి సరైన ప్రొవిజన్ చేయడం సరిగా లేదు, అందుకని వాళ్ళని. మూడోది ఏంటంటే అంతకుముందు తండ్రిలో తల్లి ఉంటే తండ్రి పైన తల్లి కష్టపడుతుంది, ఇది కష్టం అవుతుంది చెప్పి అది తీసుకునేవాళ్ళం. నాకు ఇక్కడ అందరిది ఈ పని చేస్తున్న కొద్దిగా అవగాహన వచ్చింది ఏంటంటే తల్లి ఉంటే ఎలాగోలా కష్టపడి పిల్లల్ని చూసుకుంటుంది, తండ్రి ఒక్కొక్కసారి చేసుకోలేక లేకపోతే ఈ వ్యసనాల్లో పడిపోయి ఆల్కహాల్ ఇలాంటివి బాగా ఎక్కువైపోయినాయి కానీ వాటిలో పడి చేయలేరంది. అందుకని అది 3వ ప్రయారిటీ పెట్టాము. 4వ ప్రయారిటీ వచ్చి తల్లి ఉన్న తండ్రి లేని వాళ్ళు. 5వ ప్రయారిటీ బట్టి మన ఈ ట్రైబల్ చిల్డ్రన్ కానీ ఎవరైనా ఎడ్యుకేషన్ యాక్సెస్ చేయలేక మళ్ళీ వేరే పనులు చేసుకుంటూ అలా బతికేవాళ్ళు, లేదా ఇళ్లలో నుంచి బయటికి వచ్చేసేసి వీధిలో తిరిగే పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా తీసుకుంటాం. ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు మనకు అక్కడ 560 మంది రెసిడెన్షియల్గా ఉన్నారండి హీల్ ప్యారడైజ్లో. ఇది మనకి 1000 మందికి సరిపడా కట్టాం అక్కడ. ఆ కమ్యూనిటీ మనకి 1,500 మంది అవుతారు, ఎందుకంటే 1000 మంది పిల్లలు. వీళ్ళనందరినీ చూసి పెట్టడానికి చేయడానికి ఒక 250 మంది టీచర్స్ కానీ సపోర్ట్ పీపుల్ కానీ ఉంటారు, ఫ్యామిలీస్. విజువల్లీ ఛాలెంజ్ అని అంటున్నారు, వాళ్ళ కోసం అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాము. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అక్కడ మనకు 100 మందికి సరిపడా కట్టామండి. ఇప్పుడు 25 అయ్యారు. మెల్లిగా పెంచుతున్నాం దానికి మనకి, ఎందుకంటే దానికి సరిపడా ఎడ్యుకేషన్ కూడా సమకూర్చి అవసరమైనటువంటి వాళ్ళకి స్పెషల్ ఎక్విప్మెంట్ తయారు చేస్తున్నాం. ఆయన కొద్దిగా కొంచెం తీసుకు. వీళ్ళందరికీ టీచింగ్ స్టాఫ్ ఎక్కడ
నుంచి వస్తున్నారు మీకు? టీచింగ్ స్టాఫ్ కొంచెం ఇబ్బందేనండి. ఎర్లీగా రిటైర్ అయ్యి ఇలాంటిది ఏదైనా చేద్దాం అనుకుని చేయలేక అంతకు ముందు వాళ్ళ అవకాశం వచ్చింది కదా చేద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు. రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలనేటువంటి సరైన అవగాహన లేకుండా ఏదో ఒకటి చేయాలనేటువంటి తహతహ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఉద్దేశం ఉన్న టీచర్స్ని అక్కడ పెట్టుకోవాలి, దాంతో మనకు అందరూ సరిపడా వస్తారు. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ మనమే చూడాలి. వాళ్ళకి ఆరోగ్యము, భోజనము, మన ఉండడానికి మంచి వసతి, డబ్బు కన్నా వీటి మీద నేను ఎక్కువ ప్రయారిటీ పెట్టాను. ప్రసాద్ గారు, ఇందుట్లో మీరు చేసిన దాంట్లో గర్ల్స్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? గర్ల్స్ ఇప్పుడు 50-50 ఉన్నారండి. మనం ఆడపిల్లలకి పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని పెట్టుకున్నాం. ఎందుకంటే ముందు ఆడపిల్లలకి ఫస్ట్ ప్రయారిటీ, వీళ్ళలో తర్వాత సెకండ్ ప్రయారిటీ బాయ్స్ కన్నా. వీళ్ళ అవసరాలు కొద్ది భిన్నంగా ఉంటాయి, వీళ్ళని జాగ్రత్తగా చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంది. నిజం చెప్పాలంటే నాకు అప్పుడు పెట్టిన కొత్తలో అవగాహన లేదు. నా నమ్మకం ఏంటంటే మనకు వాళ్ళకి సరైన అవగాహన వచ్చేటువంటి విద్యను బోధిస్తే, వాళ్ళకి ఆ కావాల్సినటువంటి ఫ్రీడమ్ ఇస్తే, దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేటువంటి రిస్క్ మేనేజ్మెంట్ కూడా నేర్పిస్తే పార్ట్ ఆఫ్ మన ఎడ్యుకేషన్ని వాళ్ళు మేనేజ్ చేస్తారని నమ్మకం అండి. ప్రసాద్ గారు, ఇప్పుడు నార్మల్గా వాళ్ళకందరికీ కూడా తర్వాత ఉపాధి కావాలి, మీరు విద్య నేర్పిస్తున్నారు. సో దీనికి గవర్నమెంట్ క్యారికులంలోనే వాళ్ళు విద్యను నేర్చుకోవాల్సి ఉంటుంది. అది చదివితేనే వాళ్ళు రేపు బయటికి పోయి సర్వైవ్ అవుతారు. ఈ క్యారికులంని మీరు ఇది చేసేటప్పుడు ఏ రకంగా డిజైన్ చేశారు? అది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. నాకు విద్యలో ఇన్ని కాలేజీలు, ఇన్ని స్కూల్స్, ఇన్ని ఉన్నాయి కదా, మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు అడిగిన ప్రశ్న అది చాలా ముఖ్యమైన ప్రశ్న. మనకు అక్కడక్కడ మంచి స్కూల్స్ ఇలాంటివి ఉన్నాయి. ఏది మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా జిడ్డు కృష్ణమూర్తి గారు పెట్టిన రిషి వ్యాలీ స్కూల్ వచ్చి చూశాను. అలాంటివే ఇంకా కొన్ని ఇప్పుడు కొత్తగా డబ్బులు సంపాదించుకోవడంతో పాటు కొంచెం మంచి బుద్ధులు కూడా నేర్పించాలనేటువంటి కొంతమంది డబ్బున్న మనుషులు స్కూల్స్ పెడుతున్నారు అక్కడక్కడ. అలాగే మన దేశంలో మంచి స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి, కాకపోతే సరిపడా లేవు. మనం ఇక్కడ హిల్ ప్యారడైజ్లో ఏంటంటే, ప్యారడైజ్ పేరు కూడా అందుకే పెట్టాం. ప్యారడైజ్లో స్వర్గం లాగా కాదు, అన్నీ మనకు కావాల్సినవి తీసేసుకోవటమే కాదు, దాంతోపాటు బాధ్యత కూడా ఉండాలి. మనకి విద్యలో మన సమాజం వచ్చే బాధ్యత, మన పక్కన వాడి మీద బాధ్యత, సొసైటీలో మనం డెమోక్రసీని సర్వైవ్ చేసేటువంటి బాధ్యత మనం నేర్చుకోగలిగినప్పుడే మనకు డెమోక్రసీ సర్వైవ్ అవుతుంది. ఇలాంటివన్నీ విద్యలో నేర్పించకపోతే మనకి ఇప్పుడున్న పట్టున్నటువంటి దుర్గతి పడుతుంది, ఇది ఇంకా దుర్గతికి పోతుంది. ఎందుకంటే మళ్ళీ వాడి బయటికి అమ్మాయి కానీ పిల్లవాడు కానీ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడి వాళ్ళు నలుగురిని పోషించి నలుగురికి చేయగలిగిన పరిస్థితి తీసుకురావాలి. అది మామూలు విద్య, ఫార్మల్ ఎడ్యుకేషన్ అవసరం. ప్రపంచంలో ఏది అవసరం ఉందో, మన సొసైటీలో ఏం అవసరం ఉందో దానికి సంబంధించిన విద్య నేర్పించాలి. లేకపోతే దాంట్లో కూడా వెనకబడిపోతున్నాం. చాలామంది డిగ్రీలు తీసుకుంటున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు తీసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు. అలాంటిది మరి వాళ్ళందరికీ ఇలాంటి విద్య నేర్పించి వాళ్ళని వచ్చి వీధి మీద ఉద్యోగాల్లాగా చేయడం అనేది నా ఉద్దేశంలో విద్య కాదు. అది ఆ సర్టిఫికెట్లు కూడా ఇట్స్ నాట్ వర్త్ ద పేపర్ రిటన్ ఆన్ ఇట్. అలా కాకుండా మనం ఈ మంచిగా ఇవన్నీ నేర్పిద్దాము. మనం ప్రపంచాన్ని అంతా బాగు చేయలేము, కొంచెమే చేయగలం. ఆ కొంచెం చేసేదేదో సరిగా చేసి చూపిస్తే మనలాంటి ఆలోచన వాళ్ళు చాలా మంది ఉన్నారని నేను నమ్ముతా. వాళ్ళంతా వీటిని కూడా గమనించి ఫాలో, ఇది చేసేటరా, ఇది మనం కూడా చేయగలం, దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు, మనం కూడా ఇలా చేసి చూపించవచ్చు అనేటువంటి ఉద్దేశం కలిగే వాళ్ళు ఉంటారని చెప్పి నాకు బాగా నమ్మకం. అందుకని వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాతావరణం మీద మనం ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఉన్న వాటిని జాగ్రత్తగా ఎలా వాడుకోవాలి, ఉన్నదాంతో ఎలా తృప్తిగా ఉండాలి, ఇవన్నీ కరికులంలోనే మేము పెట్టుకున్నాం. బాగా చేశారు. పిల్లలు పొద్దున 5:30కి లేస్తారు, లేచి యోగా మెడిటేషన్ చేస్తారు. కొంతమంది వాళ్ళ డార్మెటరీస్, వాళ్ళకి సంబంధించిన ఏరియా అంతా వాళ్ళే క్లీన్ చేసుకుంటారు. కొంతమంది వచ్చి కిచెన్లో పనిచేస్తారు, కొంతమంది వచ్చి వ్యవసాయం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ అవగాహన చిన్నప్పటి నుంచి రావాలి. మనకి డబ్బులు ఎక్కువ పెట్టిన స్కూల్లో అవి బాగా తగ్గిపోతున్నాయి. వీటన్నిటికన్నా ముఖ్యం చక్కగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. కానీ చాలా పాత రోజుల్లోనే, కొన్ని వేల సంవత్సరాల కింద రాసిన యాన్షియంట్ బుక్స్లోనే నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, నీకు ఎంత ఉన్నా సరే, నీకు కావాల్సిన అవసరాలను నీ శ్రమతో కనుక నువ్వు తీర్చుకోగలిగితే అది నీ ఆరోగ్యం నిలబడుతుంది, నీ ఆనందం నిలబడుతుందని చెప్పారు. అవునండి, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు సర్వేస్ పబ్లిష్ చేశారు, 100 సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్నవి ప్రపంచంలో కొన్ని చోట్ల ఉన్నారు ఎక్కువ మంది.
అక్కడికి పోయి చూశారు వీళ్ళు, ఏంటి ఇక్కడ ఈ విశేషం, ఇక్కడ ఎందుకు ఎక్కువ మంది ఇక్కడే ఉంటున్నారు ఈ 100 దాటిన వాళ్ళు. వాళ్ళు చెప్పిన 2 అవసరం దానికన్నా ఎక్కువ తినొద్దు, తాపత్రయం పడద్దు, శుభ్రంగా అవసరం దానికన్నా కొంచెం తక్కువ తింటేనే మంచిది, కానీ ఎక్కువ తింటే ఉపయోగం లేదు. ఉన్నవాడికి పక్కన వాడికి ఏదన్నా సహాయం చేయగలిగితే చెయ్యి. వీటి మూలన మనకు వచ్చే ఆనందం ఉంటుంది, ఆనందం మూలన లైఫ్ ప్రొలాంగ్ అవుతుంది. ఇల్నెస్ తగ్గడమే కాకుండా లైఫ్ ప్రొలాంగ్ అవుతుంది. సో పిల్లలు 5ంటికి లేచి కార్యక్రమం అంతా చేసి మధ్యాహ్నం 3:30 దగ్గర నుంచి చక్కగా ఆడుకుంటారు. ఆడుకోవడమే కాకుండా ఇప్పుడు మన పిల్లలు ఈ 4 ఏళ్లలోనే 6 మంది మన స్టేట్ని నేషనల్ లెవెల్ స్పోర్ట్స్లో రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళు చక్కగా ఎంత ముద్దుగా ఉన్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ జాకెట్ వేసుకుని వస్తే చూస్తే మొన్న చాలా ఆనందంగా అనిపించింది. మీరు ఇంగ్లాండ్లో కూడా ఉండొచ్చారు కదా, అక్కడ సమ్మర్ హిల్ స్కూల్ అని ఒకటి ఉంది, నీళ్ళు నడిపేది. ఆయన ఎక్కువ ప్రాబ్లమాటిక్ చైల్డ్స్ని తీసుకొని డెవలప్ చేసిన తర్వాత అక్కడ నుంచి బయటికి పోయిన తర్వాత కూడా వీళ్ళ నడవడిక ఎట్లా ఉందని ఫాలో అప్ చేస్తామంటే గొప్ప విషయం బయటకు వచ్చిందట. వాళ్ళు పనిచేసే కంపెనీకి పోయి అక్కడున్న చైర్మన్ ఎండీనో ఇతని గురించి అడిగేవాడు. అతనిలో ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే విపరీతమైన కాన్ఫిడెన్స్తో ఉంటాడండి. మిస్టర్ చైర్మన్, మిస్టర్ ఎండీ, ఇంతే అనే మాట్లాడతారు. ప్రాబ్లం ఉంది, ఇక్కడ సమస్య ఉంది, యూ హ్యావ్ టు అటెండ్ దిస్ ప్రాబ్లమ్ ఇమీడియట్లీ అని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. చాలా వైపు నుంచి అంది. ఇట్లా మన దగ్గర కూడా బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది ఏమన్నా. చిన్నప్పుడు చాలా కష్టాల నుంచి వచ్చిన పిల్లలు కాబట్టి వాళ్ళకి ఎలా సర్వైవ్ అవ్వాలో తెలుస్తుంది. ఒక పిల్లవాడు నేను క్లాసుకు రాననేవాడు. టీచర్ ఒక ఆమె అని, ఎందుకు నువ్వు క్లాస్కి ఎందుకు రావు, వచ్చింది ఇక్కడ మరి చదువుకోవడానికి కదా అంటే, అప్పుడు ఆమెకి అవగాహన వచ్చింది అసలు వీడి సంగతి ఏంటో కనుక్కుందామని. వాడికి నానమ్మ దగ్గర పెరిగాడు, తల్లిదండ్రులు లేరు. వాళ్ళ నానమ్మ ఏం చెప్పేదంటే వాడికి, అరే బాబు నువ్వు ఏం చదువుకున్నా చదువుకోపోయినా పర్వాలా, ఏమి చేసినా పైన పర్లేదు, కానీ బతికి సాయంత్రానికి మళ్ళీ రోజు ఇంటికి తిరిగిరా అంటే వాడికి మనం ఎన్ని సంవత్సరాలు కాలేజీలోను యూనివర్సిటీలోనూ నేర్పించినది ఆ నానమ్మ పెద్దామె వాడికి లైఫ్ సర్వైవ్ అవ్వడం ఫస్ట్ ఎలా ఉండాలి అనేటువంటిది నేర్పించిపోయారు ఆమె. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు అందుకని మిగతా వాడికి ఇంపార్టెన్స్ ఇవ్వాల, వాటికి అవగాహన చదువు క్లాస్ రూమ్ ఇవన్నీ వాడికి సెకండరీ, బతకడం ఎలాగూ ఎలా బతకాలని. అలాగే పిల్లలు రాగానే అందరూ అదే అంటారు, ఏమండి పిల్లలు మిగతా చోట్లలో ఇలా నుంచుని ఎలా అంటుంటారు, మన పిల్లలు చక్కగా కళ్ళల్లో కళ్ళ పెట్టి చూసి చక్కగా సంభాషణ చేస్తున్నారు అంటే మీరు అడిగిన దానికి ఆయన కరెక్ట్గా కనిపెట్టిన దానికి ఇది మనకు కనిపిస్తుందండి. ఇటీవల నేను తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్, అతను 6-7 సంవత్సరాల నుంచి అదే పదవిలో ఉన్నాడు. అతనితో మాట్లాడాలంటే ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. అతను భద్రాచలం అక్కడ సంక్షేమ గురుకులానికి వెళ్ళినప్పుడు అందరూ షేక్ హ్యాండ్ ఇస్తుంటే 2 పిల్లలు చేతులు మంచి స్ట్రాంగ్గా గట్టిగా ఉన్నాయి. మీ ఇద్దరు ఏం చేస్తారని అడిగా. చదువు లేనప్పుడు మిరపకాయలు కోయటం పోతా, పత్తి తీయటం పోతా, వ్యవసాయ పనులు చేస్తాం. ఆ పిల్లల్ని 2కి మౌంటైనీరింగ్లో సెషన్ ఇప్పించారు. ఆఫ్టర్ దట్ దే క్లైంబ్డ్ ఎవరెస్ట్. అది గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ప్రసాద్ గారు, ముఖ్యంగా పిల్లలు ఒక రకంగా వాళ్ళలో ఉన్న శక్తులు గుర్తించి వాటిని అభివృద్ధి చేసి డెవలప్ చేసి వాడిని బ్రహ్మాండమైన వ్యక్తిగా సమాజంలో పంపించడం ఒక ఛాలెంజ్. ఈ చేసే క్రమంలో అనేక ఛాలెంజెస్ వస్తాయి. వీటిని ఎట్లా మీరు ఇది చేస్తారు? కొంతమంది ఏమో భయంతో డిసిప్లిన్ చేయాలనేటువంటిది, స్ట్రిక్ట్ డిసిప్లిన్, లైన్లో నడిచి చేయించాలి, వాళ్ళని మన పక్కన మగపిల్లవాడు ఆడపిల్ల మగపిల్లవాడు మాట్లాడకూడదు, వాళ్ళ చదివేది అంత తినేటప్పుడు కూడా మాట్లాడకూడదు, ఇలాంటి ఆలోచనలని డిసిప్లిన్ అనేటువంటిది కొంతమందికి ఉంది. ఒక స్కూల్ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఆ పాత రోజుల్లో విక్టోరియన్ టైమ్స్లో స్కూల్స్లో వాళ్ళు చేసేవాళ్ళు. అది ఇక్కడ కొంచెం తగ్గట్లే, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో కూడా అదే అవగాహనతో చేస్తున్నారు. నేను వచ్చిన దగ్గర నుంచి 4 నెలల్లో 3 నెలల్లో చేస్తుంది అంటే, కాదు పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వండి, ఫ్రీడమ్ ఇచ్చి దాన్ని ఎలా గౌరవించాలి, దాన్ని ఎలా ఉపయోగించాలి, క్రమశిక్షణ దాంతోపాటు రావాలి. కానీ మనం ఇలా చేస్తే వాడికి రాదు. ఎందుకంటే చిన్నప్పుడు చెప్పేవాళ్ళు కదా, ప్రిన్స్కి రైట్ తూర్పు తప్ప మిగతా ప్రపంచం అంతా తిరిగి రారంటే వాడు తూర్పే వెళ్ళేవాడు. మనకి మనసులో అలా ఉంటుంది క్యూరియాసిటీ. ఇందాక మీరు ఆ పిల్లల గురించి అడిగారు. పిల్లల్లో ఉండే మంచితనం ఏంటంటే వాళ్ళకి ఏమి తెలియదో వాళ్ళకి తెలుసు, తెలుసుకోవాలనేటువంటి చాలా క్యూరియాసిటీ ఉంటుంది. ఈ కల్మషాలలో ఏమీ లేకుండా చాలా ఆనందమైన మనసు ఉంటుంది. వీటిని మనం పోషించాలి కానీ వాటిని దుర్వినియోగం చేసి స్విచ్ ఆఫ్ చేసేయకూడదు.
అది గనక మనం చేసేది అది విద్య, అది లేనిది అవిద్య. నాకు నమ్మకం ఏంటంటే ప్రేమ, ఆప్యాయత, కరుణ అంటే కంపాషన్ ఎన్ని ఉంటాయే, వాటికి మనిషి ఉన్నంతకాలం ఉండేటువంటి గుణాలు వాటితో సాధించలేదంటూ ఏమీ ఉండదు. అది వాళ్ళకి మనం నేర్పించగలిగితే, వాళ్ళకి నేర్పిస్తామంటే మనం చూపించాలి, చూపించి ఆచరించాలి. సో మీ ఉద్దేశం చదవను రాయను విద్య కాదు, సంతోషంగా బతకటం నేర్చుకోవడం విద్య చాలా ముఖ్యం. ఎలా చదువుకోవాలి, ఎలా పాస్ అవ్వాలి అనేది వాళ్ళకి నేర్పించాల్సింది విద్య. అంతేగాని 10 పుస్తకాలు చదివేసి బట్టి కొట్టి ఇదిగో ఈ 15 క్వశ్చన్లు వస్తాయి, దీనికి 15 ఆన్సర్లు చేయి, నీకు 90కి 90 100కి 100 వచ్చేస్తాయి, నువ్వు ఇదైపోతావని. దానివల్ల వాడికి పెద్దగా ఉపయోగం లేదు, మనకి పెద్దగా ఉపయోగం లేదు. చేసామని మనం టిక్కులు మార్క్ చేసుకుంటాం, మా పిల్లలందరికీ 100% వచ్చిందని మనం డబ్బా కొట్టుకోవడానికి పనికొస్తాయి. కానీ ప్రపంచంలో మనం జరుగుతున్నవన్నీ అవగాహన ఉన్న వాళ్ళకి కొంచెం డబ్బులు బాగా సంపాదిస్తున్నాము. ప్రపంచంలో 70 ఏళ్ల క్రితం ఉన్నప్పుడు కొన్ని డబ్బు కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. అప్పుడు కొన్నది అప్పుడు కన్నా ఇప్పుడు ఆనందం తగ్గిపోయింది, ఆనందం పెరగడంలా. దీనికి కారణం ఏంటనేది ఆలోచిస్తే ఇలాంటివి మనం వాల్యూస్ ఏది ఎక్కువ ఇవ్వాలో అది ఇవ్వకుండా ఈ పాకులాటలో పడి స్ట్రెస్ఫుల్ సొసైటీని తయారు చేస్తున్నాం. ఇదే కాకుండా ఇప్పుడు మీరు అనేక దేశాల్లో కూడా సంస్థ పెడుతున్నట్టు, ఆస్ట్రేలియాలో పెట్టారు కదా? అవునండి. ఇంకెక్కడ ఉందండి? ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ మనం స్టార్ట్ చేసాము. యుఎస్ఏలో ఇప్పుడు చాలా పెరుగుతోంది. ఇక్కడ ఇండియాలో మొట్టమొదటి మనం ఇంగ్లాండ్ తర్వాత ఇండియాలో పెట్టాము. ఇప్పుడు యూరోప్లో కూడా స్పెయిన్లో పెట్టామండి. రేపు ఈ సంవత్సరం జర్మనీలో కూడా. వేరే రాష్ట్రాల్లో కూడా పెడుతున్నారా? ఇది మనం ఇక్కడ పెట్టిన ప్రాజెక్ట్ దేశం అంతటికీ ఓపెన్ చేసాం. ఎందుకంటే ఇది మనకి రెసిడెన్షియల్, ఎక్కడి నుంచి వచ్చారనేది లిమిట్ లేదు, ఏ భాష అనేది కూడా లిమిట్ లేదు. ఇంగ్లీష్ మీడియము, మనకి తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సాంస్క్రిట్ కూడా పెట్టాము ఇప్పుడు. ఇవన్నీ నేర్పిస్తున్నాం కాబట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చారనే పిల్లలకి ఆ సంబంధం లేదు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా అనాథలు ఉంటే, అవసరం ఉన్న వాళ్ళు ఉంటే పంపిస్తే మనం చేసుకున్నాం. ఇది చూసి ఈ మోడల్ ప్రకారం అక్కడక్కడ పెట్టుకోవచ్చు అనేది వస్తున్నారు. ఇప్పుడు ఈనాడు చూసిన తర్వాత కొంతమంది మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు, ఏమండి మా ఊళ్ళో కూడా ఇట్లాంటి పెట్టడానికి, మా జిల్లాలో పెట్టడానికి కుదురుతున్నా అని. మీకు ఎలా చేయాలో ఎలా చేయొచ్చో నేను నేర్పించమంటే వచ్చి చేస్తానండి. కావాల్సింది ముఖ్యంగా మీకు అక్కడ మనుషులు చేయాలనేటువంటి తపనున్న మనుషులు వరి అవ్వకండి ఎక్కువ డబ్బుల విషయంలో కూడా. డబ్బులు వాటంతటా అవే వాళ్ళు ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఇద్దాం అనుకుని ఇవ్వకుండా ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. కారణం ఏంటంటే దుర్వినియోగం చేస్తున్నవి చాలా ఉన్నాయి. అందుకని వీటి మూలాన వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. మనం ఇలా చేసి చూపిస్తాం. చూసినప్పుడు మీకు భయపడాల్సిన పని లేదు, వాళ్ళు వచ్చి చేస్తారు. కొంతమంది డబ్బు లేకపోయినా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు మహాత్ములు. ఒక ఆమె సింగిల్ పేరెంట్, ఒక మగపిల్లవాడు, 10,000 జీతం, బెదవాడామె. నాకు వాళ్ళంతా దేవుళ్ళకి వాళ్ళకేం తేడా లేదు. ఆ అమ్మాయి ఎండలో పడి ఈ ట్రాన్స్పోర్ట్ అంతా వచ్చి అక్కడికి, నేను ఇంకొక పిల్లవాడిని స్పాన్సర్ చేద్దాం అనుకుంటున్నానండి, మీకు సహాయం చేయడానికి మార్గం చెప్పండి అని వచ్చింది. ఆ హెడ్ మాస్టర్ గారు కళ్ళనీళ్ళు పెట్టుకుని నాకు ఫోన్ చేశారు, ఏమండి ఇలాంటి మనుషులు కూడా ఉంటారా ప్రపంచంలో? ఉండబట్టే ప్రపంచం ఇలా ఉంది నాయన, లేకపోతే ఎప్పుడో పోయేది మనతో పాటు, మిగతా ప్లానెట్స్ లాగానే మన ప్లానెట్ కూడా వెళ్ళిపోయేది. అలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. కాకపోతే ఏంటంటే మనకి అదృష్టం ఉంటే మనం వాళ్ళందరినీ కలుస్తాం, మనకు అదృష్టం లేనప్పుడు దుర్మార్గులతోనే తిరుగుతూ ఉంటాం. ఇంకొక ఆయన వచ్చి ఆయన పెన్షన్లో కొంచెమే తిని 3 నెలలకు ఒకసారి ఆ పెన్షన్ అంతా పోగు చేసి తీసుకొచ్చి అక్కడ పిల్లలకి ఇస్తున్నారు. ఇలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. అలాగే నా క్లాస్మేట్స్ చిన్నప్పుడు నాతో పాటు పనిచేసిన వాళ్ళు కొంతమంది పరాయి దేశాలు వెళ్ళిపోయి బాగా ధనం సంపాదించుకున్న వాళ్ళు చాలామంది నాకు సహాయం చేస్తున్నారు. సో ఫండ్స్కి ఏ ఇబ్బంది లేదు, ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. పెరుగుతున్న కొద్దికి మనకి ఇంకా కావాలి. నా నమ్మకం ఏంటంటే, మూఢనమ్మకం అని చెప్తారు అందరూ, మూఢనమ్మకమే అయి ఉండొచ్చు. మంచిది మన మీద మనకు నమ్మకం ఉండి మనం తలపెట్టిన పని మంచిది అనుకున్న రోజున మంచి వాళ్ళు చాలామంది ఉన్నారనే నమ్మకం కూడా ఉంది కదా, మనం అందరం కలిసి చేయలేస్తాం. మన బాధ్యత అలా అలాంటి వాళ్ళందరినీ కలుపుకోవడం, వాళ్ళ కోసం వెతికి మనం చూపించడం, ఇదిగోరా బాబు ఇక్కడ చేద్దామని. అందుకని నేను డబ్బు చాలా అవసరం, ఎందుకంటే పిల్లలు పెరుగుతున్నారు. అలాగే మనం ఇంకా కొంత చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు 10,000 మందిని అనుకున్నాము. ఇంకా 2-3 ఏళ్ళలో 10,000 మంది అంటే ఖర్చులు పెరుగుతాయి. తర్వాత దాన్ని ఇంకా పెంచాలనే ఉద్దేశం ఉంది.
అవి మనలాంటి వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మంచి వాళ్ళు వస్తూనే ఉంటారు. అందుకని నాకు ఆ నమ్మకం ఉంది. బట్ కార్పస్ ఫండ్ కూడా ఒకటి తయారు చేయాలనేటువంటిది మొదలుపెట్టాము. వేరే పనులు ఎవరైనా చేయదలుచుకున్నాము, చేద్దాం అనుకునే మంచి ఉద్దేశాలు ఉన్న వాళ్ళకి ఈ మార్గం కూడా పనికొస్తుంది. సో ఇవన్నీ తిరగడానికి ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు పర్మనెంట్ గా ఎక్కడ లేనండి. 67లో నేను ప్రాక్టీస్ కూడా వదిలేశాను. ఇప్పుడు 100% నాకు హీల్ పని ఇంకేమీ లేదు. అప్పుడు మా పిల్లవాడు 25వ సంవత్సరం మొదలైంది వాడికి. లండన్లోనే మెడిసిన్ చేశాడు. ఇప్పుడు 2వ సంవత్సరం హౌస్ సర్జన్సీ చేసుకుంటున్నాడు. వాడు నాకు ఎప్పుడన్నా నన్ను అసలు ఇది కావాలి అది కావాలని అడిగే మనిషి కూడా కాదు. అలాగే మా భార్య కూడా అంతే. వారి సపోర్ట్ కూడా బాగానే లేకపోతే చేయలేమండి. ఎందుకంటే నేను ఇంత డబ్బులు ఇచ్చేస్తున్నానంటే ఎంత ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు అని కూడా నన్ను ఎప్పుడు అడగలే ఆమె. మీ సిస్టర్స్ సపోర్ట్ ఎలా ఉంది? మా సిస్టర్స్ ముగ్గురు బాగా సెటిల్ అయ్యారండి. వాళ్ళ ముగ్గురు బ్రదర్ ఇన్ లాస్ కూడా బాగా బ్రదర్స్ లాగానే మా పేరెంట్స్ని కూడా బాగా చూసుకునేవారు ఇక్కడ ఉన్నప్పుడు. మా రెండో చెల్లి మొట్టమొదటి నాతో తిప్పుతూ ఉండేవాడిని. ఆ రెండో చెల్లి కూడా ఇప్పుడు ఉద్యోగం తొందరగా మానేసి బ్యాంక్ మేనేజర్గా చేసేది లక్ష్మి. తను కూడా హీల్ ప్రాజెక్ట్లో ఫుల్ టైం చేస్తుంది. తన హస్బెండ్ భాస్కర్ కూడా ఈ మధ్య లాస్ట్ ఇయర్ రిటైర్ అయిపోయి తను కూడా ఇప్పుడు హీల్లోనే ఉంటున్నారు వాళ్ళు ఇక్కడ. వాళ్ళకి పోతే పిల్ల అక్కడ తిరుగుతుంటారు. బట్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీ ఫండ్స్ ఇవ్వాలంటే ఎలా? ఇప్పుడు వెబ్సైట్లో పెట్టాము చాలా విషయాలు. పిల్లలకి సహాయం చేయడానికి పూర్తిగా వాళ్ళు స్పాన్సర్ చేయొచ్చు. పిల్లల్ని ఒక పిల్లల్ని స్పాన్సర్ చేస్తే వాళ్ళు పెరిగే వరకు మళ్ళీ మనకు హీల్కి మిగతా ఆర్గనైజేషన్కి తేడా ఏంటంటే, ఒకసారి హీల్ ఫ్యామిలీలో మన పిల్లల్ని తీసుకుంటే వాళ్ళు మన సొంత పిల్లల్లాగానే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వాళ్ళకు మనమే సహాయం చేస్తాం. అందుకని వాళ్ళకి కావాల్సిన పోషణ చేయడానికి ఒక్కొక్కళ్ళు సహాయం చేయొచ్చు. దానికి పెద్ద ఖరీదు అవ్వదు. దానికి 20,000 సంవత్సరానికి అలా 1/3 అవుతుంది. అది యాక్చువల్గా మనకి 66,000 నుంచి 70,000 దాకా అవుతుంది ఒక్కొక్క చైల్డ్కి, ఒక్క పిల్లవాడికి. అంటే దాంట్లోనే అన్ని వసతులు, చదువు, స్కూలు, మనకు వొకేషనల్ ట్రైనింగ్, స్పోర్ట్స్ అన్ని దాంట్లోనే వచ్చేస్తాయి. లేదంటేనేమో ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సహాయం చేయడానికి బిల్డింగ్స్ బాగా దాతలు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే దానికి చేయొచ్చు. ఎస్కేపింగ్ పావర్టీ ట్రాప్ అని పెట్టాం కదా, దాంట్లో సహాయం చేయడానికి వాళ్ళకి తక్కువ డబ్బులతోనే వాళ్ళకి చదువు నేర్పించవచ్చు. కాకపోతే వాళ్ళకి ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. వాళ్ళకి మనం చేయగలిగినంతకాలం చేస్తాము, తర్వాతే చేసుకోలేకపోవచ్చు. అలాగే వృత్తి విద్యలు చేయడానికి కొంత ఉన్నది. కొంతమంది ఏమో వాళ్ళకి అప్పుడప్పుడు ఇవ్వలేకపోయినా వాళ్ళ విల్లులో చనిపోయిన తర్వాత ఇంతనే వదిలేసి పెట్టి వెళ్ళినారు. మాకు మొన్న ఒక ఆమె ముక్కు మొహం తెలీదు, ఆమెకి ఇండియా ఎక్కడ ఉందో తెలిసి ఉంటుంది బహుశా ఆమెకి. ఆమెకు ఒక 22,000 పౌండ్లు మనకి విల్లులో రాసిపోయారు. సో నెల అయినా ఇవ్వచ్చు, ఒకసారి సంవత్సరం అయినా ఇవ్వచ్చు. లేదంటే జీవితాంతం ఒకేసారి సరిపడా మనకి మాటికి ఎన్ని కుదరడానికి 2.5 లక్షలు ఇస్తే ఆ పిల్లవాడి పేరు మీద పిల్ల పేరు మీద ఎండోమెంట్ ఫండ్లో వేసేసి వాళ్ళు 10 ఏళ్ళు అయ్యే వరకు వాళ్ళకి మనమే చదువు చెప్పిస్తాం. మొక్కలు నాటించవచ్చు, సోలార్ ఫార్మ్స్ ఇవ్వచ్చు. మనకి అక్కడ ప్రాజెక్టు వచ్చి చూడవచ్చు. ఎందుకంటే అది మామూలు స్కూల్ లాంటిది కాదు. మనకి 100% సోలార్ ఎనర్జీ మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాం. అలాగే వాడేసిన నీళ్ళన్నీ మళ్ళీ శుభ్రం చేసి మనం అన్నీ వాడతాం. అలాగే మనకు కూరగాయలన్నీ వాటితోనే వాడతాం. మనం అన్నం తినేసి మిగిలిపోయిన అన్నం కూడా మళ్ళీ దాన్ని ఎరువుగా పిల్లలే మార్చి అమ్ముతారు. వాళ్ళు మనకు ఆర్గానిక్ ఫుడ్కి వేస్తున్నారు. ఈ డోనర్ కింద ఎవరినైతే తీసుకుంటారో వాళ్ళకి సంబంధం ఉంటుందా? 2 రకాలు ఉన్నారండి ఇక్కడలాగానే. కొంతమంది ఏమో నాకు ఇవన్నీ జంజాటాలు వద్దు, ఈ 2.5 లక్షలు 5 లక్షలు నాకున్నాయి అక్కడ పెట్టు, లేదా ఈ ₹1,00,000 ఇస్తాను, 50,000 ఇస్తాను అక్కడ పెట్టుకో, నాకు మాత్రం ఈ పర్సనల్గా కాంట్రాక్ట్ అక్కర్లేదు. కొంతమంది ఏమో వాళ్ళు ఇచ్చేది 20 అయినా నాకు ఆ పిల్లతోనో సంబంధం పెట్టుకుంటాను. అది మంచిదే, ఇది మంచిది. ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ప్రసాద్ గారు? సర్వే జన సుఖినో భవంతు అండి. అది దానివల్ల నాకు ఆనందం వస్తుంది. పిల్లల్లో మనం వాళ్ళ మనసులో వాళ్ళు చూసేది ఆనందం, నవ్వుకుంటూ చేతులు పట్టుకుని ఫ్రీగా అలా నడుచుకుని వెళ్ళేటువంటి సొసైటీ మన దేశాల్లో కూడా, ముఖ్యంగా మన భారతదేశంలో మన పిల్లలకి అంత ఫ్రీగా నడవగలిగి, పెద్దవాళ్ళు మనకి గవర్నమెంట్ అనేది గవర్నెన్స్ కోసం ఉండి చక్కగా వీళ్ళకి కావాల్సినప్పుడు అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయగలిగిన పద్ధతే గవర్నమెంట్కి ఉండాలి. అది చేయగలిగిన లేనప్పుడు భయాలు ఎక్కువైపోతున్నాయి మనుషులకి. ఆ భయంతో పాటు
అసంతృప్తి పెరుగుతుంది. ఆ అసంతృప్తితో పాటు ఇంకా ఏదో ఒకటి పోగు చేసుకోవాలి, నేను చేసుకోవాలి అనేటువంటి ఆవేదన పెరుగుతుంది. దీనివల్ల సొసైటీ అంతా కుళ్ళిపోతుంది కానీ పెరుగు వెళ్ళదు. అందుకని దీన్ని మనం వెనక్కి తిప్పడానికి ప్రేమ, ఆప్యాయత, కరుణ అనేటువంటి వాల్యూస్తోనూ ఎదటి మనిషి కూడా మనలాంటి మనిషే, మంచి మనసు ఉండాలి. పర్టికులర్గా మన యంగ్స్టర్స్కి వాళ్ళంతా చేస్తారని నాకు నమ్మకం ఉంది. ప్రభుత్వం నుంచి తోడ్పాటు ఏమైనా ఉందా? ఇక్కడ ప్రభుత్వం నుంచి పెద్దగా లేదండి, అసలు ఏమీ లేదనే చెప్పాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటివి చేస్తున్న వాళ్ళని గమనించి వాటికి అడ్డంకులు వేయకుండా మార్గాన్ని కొంచెం సుఖం చేస్తే బాగుంటుంది. అది నాకు గవర్నమెంట్ దగ్గర నుంచి చేయగలిగితే చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటేనండి, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను మన క్లినిక్ ఓపెనింగ్కి హెల్త్ మినిస్టర్ వచ్చాడు. హెల్త్ మినిస్టర్ వస్తే ఇది ఇంగ్లాండ్లో, ఆయన వచ్చేసరికి ఏదైనా కారు ఇబ్బంది అవుతున్నామో అందరం కార్లు పార్క్ చేసుకున్నాం. ఒక చోట ఒక కారు పార్కింగ్ స్పేస్ అక్కడ వదిలిపెట్టా. అతను బక్క వీధిలో కారు పార్క్ చేసేసుకుని నడిచి వచ్చేసాడు. అదేంటి ఆయన మరి నీకోసం ఎక్కడే పెట్టానంటే, కాదు మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని నేను ఆ పక్క వీధిలో పార్క్ చేసి నడిచి వచ్చానని చెప్పాడు. డెమోక్రసీలో వాళ్ళని ఎన్నుకుని అక్కడ పంపించింది మన బాగోగులు చూడమని పంపించాం, అంతేగాని మన మీద పరిపాలించడానికి వచ్చిన వాడు ఏం చేస్తాడు, వీడిని ఎలా నేను ఉపయోగించుకుని నేను ఎలా వృద్ధి చెందాలనే ఉద్దేశంలో ఉంటాం. అది నా ఉద్దేశంలో ఆ డెమోక్రసీ సర్వైవ్ అవ్వలేదు. దానికి మార్చడానికి సరైన విద్య కావాలి. అలాంటి సరైన విద్య ఉన్న వాళ్ళు మనకు పొలిటీషియన్స్, సివిల్ సర్వీస్లో మనకి వచ్చిన రోజున ఇది స్వర్గం అయిపోతుంది. ఇది సత్యప్రసాద్ గారి మనసులోని మాట. విద్య అంటే కేవలం సంపాదించుకోవడమో, ఉద్యోగం సంపాదించుకోవడమో, చదవను రాయను కాదు. విద్య సంతోషంగా, ఆనందంగా బ్రతుకుతూ, ఇతరులకి సహాయపడుతూ అద్భుతమైన ఆనందాన్ని అనుభవించేది మాత్రమే విద్య అనే దానికి నిజమైన అర్థం అని చెప్పేసి ఆయన అంటున్నారు. వారి సంస్థ మరింత పరిడవిల్లి కొన్ని వేల మంది విద్యార్థులకు చోటు కల్పించి వాళ్ళందరినీ గొప్ప ప్రజాస్వామ్యవాదులుగా, ఆనందాన్ని సృష్టించే వ్యక్తులుగా తయారు కావాలనేది ఈటీవీ ఆకాంక్ష. అయ్యా నమస్తే అండి. చాలా మంచి మాట చెప్పారు. మీ ప్రయత్నం గొప్పగా కొనసాగాలని కోరుకుంటున్నాం. రియల్లీ యు ఆర్ ఎ గాడ్.